హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ ఎవర్ ఫేజ్. మేము ఇది ఒక బ్యూటిఫుల్ రోడ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. తమ్నేల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది, అది హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్ ట్రిప్. నా పేరు ఐశ్వర్య, ఇక్కడే పక్కన కూర్చున్నారు కదా, మా ఆయన పేరు మహేంద్ర. ఫస్ట్ టైం మేము అనుకున్న టైంకే అనుకున్నట్టుగా అస్సలు బయలుదేరలేదు. మేము అనుకున్నది అలారం పెట్టుకున్నది 4 o'clock బయలుదేరాలి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి అని. కానీ అలారం ఎప్పుడు అరిచిందో అసలు మాకు తెలియకుండా ఆఫ్ చేసి పడుకున్నాము. మాకు మెలకు వచ్చే టైం చూస్తే 8 o'clock అయిపోయింది. అయినా కూడా అసలు క్యాన్సిల్ అయితే చేయకూడదు, అనుకున్న వెంటనే వెళ్ళాలి శ్రీశైలం మల్లికార్జుని దర్శనం చేసుకోవడానికి అనుకుని అయితే బయలుదేరిపోయాము. ఈ శ్రీశైలం ట్రిప్ ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీతో పాటు వెళ్ళే వాళ్ళము. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఇలా ఎవ్వరు లేకుండా నేను మా ఆయన మాత్రమే వెళ్తున్నాము. లేచింది చాలా లేట్గా లేచాం కాబట్టి ఇక తొందరగా స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చేసాము. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, సిటీలో కూడా చేయలేదు, ఇంట్లోనూ చేయలేదు. ఇక బయలుదేరిపోయి వచ్చేసాము. ఇంకా అందుకని ఆకలి వేస్తుంటే మేము తెచ్చుకున్న ఏవో కేక్ స్నాక్స్ ఉంటే అవి తింటున్నాము ఇక్కడే కాసేపు ఆపేసి. ఎందుకంటే అప్పుడే మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఇంకా హోటల్స్ ఏవి కనిపించలేదు. కనిపించిన ఒక్క హోటల్ని క్రాస్ చేసి వచ్చేసాము, ముందు ఉంటాయేమో అని చెప్పేసి. ఇక ఏ హోటల్ కనిపించకపోయేసరికి మేము తెచ్చుకున్నవే తింటున్నాము. ఇక మాకు రిటర్న్ అయితే ఇంకా బయలుదేరిపోయాం. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి. ఈ ట్రిప్ మాత్రం మాకు చాలా అడ్వెంచరస్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అందుకే అప్పుడప్పుడు అన్ని కంఫర్ట్ జోన్స్లో ముందే బుక్ చేసుకొని వెళ్ళే ట్రిప్స్ కన్నా ఇలాంటివి మాత్రం చాలా మెమొరబుల్గా నిల్చుండిపోతాయి. ఇక్కడ కొంతమంది వీడియోస్ చూస్తే ఇక్కడ వాటర్ పడుతూ ఉన్నప్పుడు చూశాను, మేము వచ్చినప్పుడు అయితే వాటర్ లేవు. చుట్టూ మాత్రం గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంది. ఇలా జూలై అండ్ ఆగస్ట్ టైంలో ఎప్పుడు రాలేదు మేము. ఎప్పుడు స్కూల్ సమ్మర్ హాలిడేస్లోనే వచ్చేవాళ్ళం. ఇంత గ్రీన్గా అయితే కనిపించలేదు. మేము మా ఊరు నుంచి వచ్చే రూట్స్ అలా ఉంటాయో, మాది అనంతపూర్, అక్కడ నుంచి వచ్చేవాళ్ళం మేము. ఆ రూట్ అలా ఉందో ఇదే బాగుందో నాకు అర్థం కాలేదు, కానీ ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎంత గ్రీనరీ, ఒక్కో టర్నింగ్లోనూ చాలా బాగా అనిపించింది ఈ గ్రీన్ అంతా. కానీ సింగిల్ రోడ్ కాబట్టి హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇక్కడ మాత్రం ఘాట్ రోడ్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడే మేము వెళ్ళేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చూసాము. ఇక దారిలో వెళ్తూ ఉంటే ఇక అక్కడే మాకైతే జింకలు కనిపించాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫారెస్ట్లో టైగర్స్ ఉన్నాయని అయితే బోర్డ్స్ చూసాం, కానీ అవి ఎక్కడ కనిపించలేదు. కానీ జింకలు కనిపించాయి. నాకు ఈ జింకలు చూడడం ఏం కొత్త కాదు, మా పొలాల్లో చాలా చూశాను. కానీ ఇవి కొంచెం స్ట్రాంగ్గా కొంచెం పెద్దగా ఉన్నాయి. చిన్న జింకలు అయితే మా ఊర్లోనే చూసేదాన్ని నేను. ఇవి చాలా బాగా అనిపించింది. కాసేపు అక్కడే కార్ ఆపేసి వాటిని చూస్తూ ఉన్నాము. ఇక తర్వాత అయితే ఇక ఎంతసేపు అవి కదులుతాయేమో దగ్గరికి వెళ్దామా అనుకున్నాను, కానీ మా ఆయన ఇలా ఫారెస్ట్లో కార్ ఆపేసి దిగకూడదని చెప్పారు. ఇక కాసేపు చూసేసి అయితే ఇక రిటర్న్ బయలుదేరిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక 1/2 hourలో శ్రీశైలం రీచ్ అయిపోతాము అని అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక విలేజ్ దగ్గర నుంచి రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. 10 kilometers జర్నీ మేము 3 to 4 hours చేసామంటే నమ్ముతారా, అంతసేపు పట్టింది మాకు. మేము మార్నింగ్ లేట్గా బయలుదేరినా కూడా ఈజీగా 1 o'clock 12:30 కల్లా మేము రీచ్ అయిపోయాం ఇక్కడికి. కానీ ఇక్కడి నుంచి శ్రీశైలంకి రీచ్ అవ్వడానికి మాత్రం మాకు 6 o'clock అయిపోయింది. ఇక దారిలోనే ఇలా చిప్స్ కొనుక్కొని తింటూ వెళ్ళాము. చాలాసేపు పట్టింది, ఎందుకంటే కార్ అసలు మూమెంటే లేదు, మొత్తం ఆగిపోయినాయి కార్స్ అయితే. ఇంకా నేనైతే కార్లో నుంచి ఇట్లా ఒక అడుగు ముందుకెళ్ళడం, కార్ ఆపడం, ఇంకా దిగడం, అదే సరిపోయింది. ఇంకా నేనైతే దిగి కాసేపు అక్కడ ఇక్కడ నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాను. మా ఆయనకు పాపం కారు దిగడానికి కూడా లేదు, ఎందుకంటే కార్ ఎప్పుడు మూమెంట్స్ ఉంటుందో కూడా అర్థం కాలేదు. సడన్గా మూమెంట్ ఉంటుంది, ఇంకా సడన్గా ఫుల్ స్ట్రక్ అయిపోతుంది, ముందుకు వెళ్ళడానికి కూడా ఉండదు. ఇంకా అలా ఉంది. మా ముందు కారు ఏదైతే ఉందో దగ్గర శ్రీశైలం వెళ్ళేంత వరకు అదే కారే మా ముందు అయితే ఉంది. వాళ్ళ డాడీ, వాళ్ళ కూతుర్లు ఉన్నారు ఆ కార్లో. అయితే ముగ్గురే వచ్చారు, కానీ వాళ్ళు 3 members డ్రైవింగ్ వచ్చు. కాసేపు చేంజ్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తున్నారు. ఇక వాళ్ళని చూసుకుంటూ వ్యూ చూసుకుంటూ వచ్చాను. ఇంత దగ్గరికి వచ్చేసాక రీజన్ ఏంటని అర్థమైంది. బికాజ్ ఈ డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు, దానికోసమే ఇలా కార్స్ అన్నీ స్ట్రక్ అయిపోయాయి, రోడ్ మొత్తం బ్లాక్ అయ్యి. ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరూ కార్స్ ఆపేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇంత కష్టపడి వచ్చినందుకు వర్త్ అనిపించింది. రెయిన్బో కూడా కనిపించింది. వీడియోలో హాఫ్ రెయిన్బో కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు ఫుల్ రెయిన్బో కంప్లీట్గా కనిపించింది. ఇంత స్ట్రగుల్ తర్వాత దీని వ్యూని ఇలా చూస్తుంటే
చాలా వర్త్ అనిపించింది. సో ముందు రూఫ్ టాప్ ఉంది కదా, వాళ్ళ కార్లో వాళ్ళ పైన ఉన్నారని చెప్పి నేను ఫీల్ అవుతుంటే మా ఆయన నీకు విండోలో నుంచి తీసుకో అని చెప్పారు. సో నేను ఇలా విండోలో నుంచి వీడియోస్ తీసుకుంటూ వచ్చాను, కొంచెం భయపడుతూ. కానీ ఇంత స్ట్రగుల్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వర్త్ అనిపించింది ఇంత స్ట్రగుల్కు. ఇక కార్స్ చూస్తే మా వెనకాల కూడా అంతమంది ఉన్నారు. ఇంకా ఎంత బాగా పెద్ద వాటర్ ఫాల్ లాగా అనిపించింది. రెయిన్బో చూసుకుంటూ అయితే వచ్చాము. ఇక దగ్గరకు రాగానే ఇక సాక్షి గణపతిని అయితే విట్నెస్ చేసుకొని ఇక్కడ ఖచ్చితంగా సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని శ్రీశైలం లోపలికైతే ఎంటర్ కావాలి. సో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే ఇక బయలుదేరిపోయాము. చిన్నగా వర్షం వస్తుంది మేము సాక్షి గణపతిని దర్శనం చేసుకునేటప్పుడు. ఇక్కడ చూడండి మెయిన్ టాస్క్, అస్సలు రూమ్ దొరకలేదు, వెతుకుతూనే ఉన్నాం. నైట్ అయిపోయింది, నేను చూపించాలి అని కొన్ని వీడియోస్ తీయలేదు. అందులోనూ 2 మొబైల్స్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయాయి, క్యాష్ లేదు, ఇక ఏటీఎం ఎక్కడుందో తెలియదు. మా స్ట్రగుల్ వద్దులేండి. నైట్ ఇక కార్లోనే అయితే పడుకున్నాం నైట్. ఇక రూమ్ దొరకకపోయేసరికి లాంగ్ వీకెండ్ కూడా కాదు, ఆషాఢ మాసం అయినా ఇంతమంది అయితే వచ్చారు జనాలు అయితే. ఇక దర్శనం అన్నా చేసుకుందాం దేవుడికని మేము నైటే దర్శనం ఒకసారి చేసుకొని తర్వాత వెళ్ళి కారులోనే పడుకున్నాము. ఇక మార్నింగ్ లేచి పాతాళ గంగే దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చాము. దర్శనానికి రాగానే దర్శనం క్లోజ్ అన్నారు, 8:30కి దర్శనం క్లోజ్ అన్నారు. మళ్ళీ 12:30కో 2:30కో దర్శనం ఓపెన్ అవుతుందని చెప్పారు. అప్పుడు మేము దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరలేము. సో ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇంకా ఆ రోజు అయితే శ్రీశైలంలోనే ఉండాలని డిసైడ్ అయిపోయాము. ఇది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ పక్కనే ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. అక్కడ 500, 300, 150 రూపీస్ దర్శనాలు అక్కడ నుంచి జరుగుతాయి. సో మేమైతే ఇక రూమ్ తీసుకొని అక్కడే ఇంకా అప్పుడు రూమ్ దొరికింది కాబట్టి రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ వరకు. ఈవినింగ్ లేచి మళ్ళీ నిద్ర నైట్ బాగా కాలేదు కాబట్టి మళ్ళీ అక్కడ రూమ్లో బాగా నిద్ర చేసి ఈవినింగ్ స్నానం చేసి ఇలా శారీ కట్టుకొని మేము గుడికి అయితే వెళ్ళాము దర్శనానికి. సో దర్శనం చేసుకొని ఈవినింగ్ 5:30కి ఏమో దర్శనానికి వెళ్ళాము. 6:30, 7కి దర్శనం అయిపోయింది. ఇక దర్శనం అయిపోయాక ఇలా బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడే ఇది ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ పక్కనే ఉన్న ఎదురుగున్న ఈ హోటల్లోనే మాకైతే రూమ్ దొరికింది. సో ఎప్పుడే కానీ మీరు శ్రీశైలం వెళ్ళినా కూడా ప్రీ బుకింగే చేసుకొని వెళ్ళండి. చెప్పలేం క్రౌడ్ ఎప్పుడు ఎక్కువ ఉంటారో ఎప్పుడు తక్కువ ఉంటారో మనం గెస్ట్ చేయలేం కాబట్టి ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్ళడం చాలా బెటర్. ఇది ఇక్కడైతే ఈ హోటల్లో కొన్ని సత్రాలు, యాక్చువల్లీ హోటల్స్ కాదు అన్ని సత్రాలే ఉన్నాయి. ఇక్కడైతే 1000 and 1500 ఉన్నాయి ఏసీ రూమ్స్. ఇది 1500ది ఏసీ రూమ్ తీసుకున్నాము. చాలా బాగుంది, క్లీన్గా మెయింటైన్ చేశారు రూమ్ అయితే మాత్రం. ఇక మేము నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ బయలుదేరిపోయాము హైదరాబాద్కు. వచ్చేటప్పుడు ఎలాగో మనం అనుకున్న టైం బయలుదేరలేదు కదా, ఈసారి కూడా మరి అలాగే అవుతుందేమో రిటర్న్ వెళ్ళడానికి కూడా అని ముందే అలారం పెట్టుకోవడమే. 6కి పెట్టుకున్నాము, 3కు 4కు అలా పెట్టుకోకుండా. ఎందుకంటే బిఫోర్ డే నైట్ కూడా నిద్ర బాగా కాలేదు కాబట్టి ఇక నెక్స్ట్ డే హోటల్లో రూమ్ తీసుకున్నాం కాబట్టి బాగా నిద్ర చేయాలని చెప్పేసి ఇక రూమ్ అయితే వెకేట్ చేసి 6 o'clockకు బయటకు వచ్చేస్తాము ఇంకా హైదరాబాద్ బయలుదేరడానికి. మా ఆయన స్టార్టింగ్లోనే టీ తాగాల్సిందే అని చెప్పేసి టీ తాగి బయలుదేరాడు. ఇక మేమైతే పాలధార, పంచదార, ఇక అడికేశ్వర అవన్నీ ఉంటాయి కదా, మేము అసలు ఏమీ చూడలేదు. యాక్చువల్గా చిన్నప్పుడు తర్వాత అమ్మ వాళ్ళ వెంట వచ్చినప్పుడు అన్నీ చూసాం కదా, ఈసారి ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోకూడదు అనుకున్నాము. ఇక రూమ్ దొరక్క నైట్ డిసప్పాయింట్ అయ్యాం కాబట్టి ఇక డే కూడా మొత్తం నిద్ర చేసి తర్వాత శ్రీశైలం దేవుడి దర్శనం మాత్రం బాగా అయితే చాలు అనుకున్నాను. అన్నట్టే వెళ్ళిన రోజు నైట్ చేసుకున్నప్పుడు దర్శనం బాగా అయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అర్జెంట్ కూడా చేయలేదు వాళ్ళు, ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాం కదా. సో అదొక్కటి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక వెళ్ళేటప్పుడు దారిలో పాలధార, పంచదార కనిపించింది. ఇంకా వెళ్ళి దాన్ని చూసుకొని వెళ్దామని చెప్పి ఇక కారు ఆపేసి అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఒకప్పుడు ఫుల్గా వాటర్ వచ్చేవి, నాకు గుర్తుండే. వస్తూ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికెల్లా వాటర్ అయితే తగ్గుతూ వచ్చాయి, చిన్నగా వస్తున్నాయి. చూడండి ఫారెస్ట్ మాత్రం ఫుల్ గ్రీన్గా ఉంది. నేను ముందు వచ్చినప్పుడు ఎప్పుడు ఇలా ఇంత గ్రీనరీ అయితే చూడలేదు. నాకైతే చిక్మంగళూరు అవన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడైతే వాటర్ కొంచెం ఇలా వేసుకొని రావాలి, చాలా మంచిదంట. ఇంకా కొన్ని తాగేసి ఇలా నెత్తిన చల్లుకొని రిటర్న్ అయితే బయలుదేరాము. ఇంకా మేము ఎక్కువ స్ట్రెస్ తీసుకొని చాలా ప్లేసెస్ కవర్ చేయాలి అని అయితే అనుకోలేదు. ఒకరోజు ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చినా కూడా మేము ఎక్కువ ప్లేసెస్ చూడలేదు, కానీ దర్శనం చాలా బాగా అయితే చాలా అనుకున్నాం కదా, అది మాత్రం చాలా బాగా అయింది. సో ఇక ఆ సంతోషంలోనే అయితే రిటర్న్ బయలుదేరిపోయాము.
ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు మరి నెక్స్ట్ ఉన్న ప్లేసెస్ అన్నీ చూద్దాంలే అనుకొని, ఎందుకంటే ఆ నెక్స్ట్ డ్రైవింగ్ ఒక్కరే చేయాలి కాబట్టి తను టైర్డ్ అయిపోతాడని ఎక్కువ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు శ్రీశైలం వచ్చిన సమ్మర్లో వచ్చాను కాబట్టి ఇది అంత గ్రీనరీ ఉండే ప్లేస్ కాదనుకున్నాను. మనం అనుకుంటాం కదా మంచి సీజన్స్లో కూర్గు వేరే సైడ్ అంతా వెళ్తాము. ఇట్లా శ్రీశైలం ఇలాంటి వాటికి కూడా ఇలాంటి టైంలో వస్తే జూలై అండ్ ఆగస్ట్ టైంలో ఇక్కడ కూడా మనం మంచి గ్రీనరీని మంచి నేచర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి శ్రీశైలం వచ్చిన టైమింగ్స్ రాగాని ఎప్పుడు వచ్చినా జూలై ఆగస్ట్ ఆ టైంలో రావాలని అయితే డిసైడ్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా నేను శ్రీశైలం వెళ్ళిన టైంలో ఒక్క గేటే ఓపెన్ చేశారు అక్కడ డ్యామ్ దగ్గర. ఇప్పుడు నేను పోస్ట్ చేసే టైంకి అయితే ఒక 1 month అయిపోయింది. ఈ టైంకి ఆ గేట్స్ అన్నీ ఓపెన్ చేశారంట. ఒక్కటి ఓపెన్ చేసినప్పుడు అంత బాగుంది, ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసినప్పుడు ఇంకెంత బాగుంటుందో నాకు ఊహించుకుంటుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఈ టైంలో వెళ్ళింటే ఇంకా బాగుండని అనిపించింది. ముందు రోజు ఈవినింగ్ ఇక్కడ వచ్చేటప్పుడు చూస్తే అంత క్రౌడ్ అలా అంతా ఉంది కదా. మేము అర్లీ మార్నింగ్ రిటర్న్ బయలుదేరిపోయాం కాబట్టి మండే రోజు అసలు ఇక్కడైతే జనాలు లేరు, క్రౌడ్ లేదు, ఎంత ప్రశాంతంగా అనిపించింది. సో ఈ సైడ్ నుంచి ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ తీసుకోవచ్చు అనిపించింది. ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచే. తర్వాత అయితే ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి కూడా. ఎందుకంటే మరి ఇక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ క్రౌడ్ స్టార్ట్ అవుతుంది, కార్లన్నీ వచ్చి ఒక్కొక్కటి ఆపుతున్నారు. ఇక్కడ నుంచి చూస్తుంటేనే అటువైపు కనిపిస్తూ ఉన్నాయి కార్స్ అన్నీ ఆపడం. మళ్ళీ బ్లాక్ అవుతుందేమో తొందరగా వెళ్ళిపోదామని ఇక రిటర్న్ అయితే ముందు అనుకున్నది అయితే ఇక్కడేం కార్ ఆపాల్సిన అవసరం లేదు, వచ్చేటప్పుడు చూసాం కదా అని అనుకున్నాము. కానీ ఇలా వచ్చేటప్పుడు చూసిన దానికన్నా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా బాగా కనిపించింది డ్యామ్ మొత్తం. ఎందుకంటే క్రౌడ్ కూడా లేదు ఈ టైంలో, చాలా బాగా నుంచి చూస్తుంది. ఇక మళ్ళీ బయలుదేరిపోయాము. యాక్చువల్గా మేము 1-2 కాదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చేటప్పుడు టైంకి నిద్ర లేవలేదు, అయినా బయలుదేరి వచ్చాము. వచ్చేటప్పుడు దారిలో ఏదో పొలిటీషియన్స్ వస్తున్నారని చెప్పి హైదరాబాద్ రోడ్స్ బ్లాక్ చేశారు. అయినా కూడా ఇక అక్కడే మాకు సిటీ అవుట్స్కట్స్కి రావడానికి 10:30 అయిపోయింది. ఇక అక్కడి నుంచి అలాగే దాన్ని ఫేస్ చేసి అక్కడి నుంచి కూడా దాటి బయటికి వచ్చేసాక ఇక తొందరగా శ్రీశైలం రీచ్ అయిపోయాము అని అనుకుంటే అక్కడ మళ్ళీ ఇక్కడ డ్యామ్ దగ్గర రోడ్డు బ్లాక్ అయిపోయింది. రీచ్ కావడానికి నైట్ అయిపోయింది. సర్లే అమ్మయ్య ఫైనల్గా ఇక శ్రీశైలం రీచ్ అయ్యాం కదా, నైట్ అయినా పర్లేదు అని వెళ్తే రూమ్స్ దొరకలేదు. ఇక రూమ్స్ దొరకకపోతే పర్లేదు కార్లో పడుకుందాంలే అని అనుకున్నాము. కార్లో పడుకొని మార్నింగ్ వెళ్తే దర్శనం క్లోజ్ అని చెప్పారు. ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన తర్వాత మాత్రం ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ చూసాము. ఇంకా రెయిన్బో చూసాను వెళ్ళేటప్పుడు, వాటర్ పడుతూ ఉన్నప్పుడు వాటర్ ఫ్లో దగ్గర. ఇంకా దర్శనం చాలా బాగా జరిగింది, అది 2 సార్లు. ఒకవేళ ఈజీగా ముందుగిన మాకు రూమ్ దొరికేసి దర్శనం చేసుకుంటే మాత్రం నెక్స్ట్ డేనే రిటర్న్ వచ్చేసేవాళ్ళం. అలా జరగకపోవడం వల్లే 2 days అక్కడే స్టే చేస్తాము. అండ్ ఇలా బ్యూటిఫుల్ వ్యూస్ ఎక్కడ కావాలంటే అలా కార్ ఆపి మరీ మనం టైం స్పెండ్ చేసుకొని రిటర్న్ వచ్చాము. రిటర్న్ మాత్రం మేము 6:30, 7 o'clock శ్రీశైలం దాటి బయటకు వచ్చేస్తే 12:30 లోపు హైదరాబాద్లో మా ఇంట్లో అయితే ఉన్నాము. అంత తొందరగా అయితే రిటర్న్ జర్నీ ఈజీగా జరిగిపోయింది. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి మనం వెళ్ళిన జర్నీలో, మనం పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక రూమ్స్ ఏవైనా బుక్ చేసుకోవాలి ప్రీ బుకింగ్ అంటే నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ అయితే అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఆ కొన్ని వెబ్సైట్స్, కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, మేము వెళ్ళినప్పుడు నేను కలెక్ట్ చేసుకున్నవి. సో డిస్క్రిప్షన్లో చూసి మీరు ప్రీ బుకింగ్ చేసుకోండి.